చెప్తూ చెప్తూ కంఠోక్తిగా అంటాడు సుఖయోగింద్రుడు. యయాచ ఆనమ్య కిరీటకోటిభి పాదౌ స్పృశన్నచ్యుతమర్థ సాధనం సిద్ధార్థ ఏతేన విగృహ్యతే మహాన్ అహోసురాణాంచ తమో ధిగాఢ్యతాం. చాలా గొప్ప మాట అన్నాడు. ఒకప్పుడు పాదాల మీద ప్రార్థించిన ఇంద్రుడు ఆయన వల్ల మళ్ళీ పోయిన ద్రవ్యములు సంపాదించుకున్న తర్వాత కూడా పరమాత్మ దగ్గర మా తోటలో ఉన్న ఐశ్వర్యం తీసుకుపోతున్నాడని యుద్ధానికి దిగాడంటే సంపదనే అహంకారం చూపుని కప్పేస్తుంది కదా అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. సంపద్గర్వం అంత గట్టిది. దెబ్బలు తగులుతుంటే బుద్ధి రాదండి. అది ఎంత ఆశ్చర్యమో. లేకపోతే కొన్ని ఉపదేశాలు వింటున్నప్పుడు వీళ్ళు రేపటి నుండి మారిపోతారేమో అని భ్రాంతి చెందుతుంటాడు చెప్పినవాడు. కానీ వాళ్ళు ఏమి నిరాశపడతారు. మరుసటి రోజు మళ్ళీ యథాతథంగా ఉంటారు కానీ ఏం మారరు. ఎందుకంటే తెలియకనా ఆయన చెప్పబోతే వీడు చెప్పగలడు తిరిగి ధర్మం అన్ని తెలుసు కానీ మారడు. దానికి ఏం చేస్తాం? కనుక ఈ అభిమానం అనేది అంత ప్రమాదకరం. అందుకే దేహాభిమానం కానీ దేహంతో సంపాదించుకున్న సంపదాభిమానం కానీ ఎంత ప్రమాదకరులండి తెలుసుకోండి ఇక్కడ.